గణేష్ సినిమాలో ఫేమస్ డైలాగ్ నేను బతకాలి తమ్మి అంటూ ఆయన చెప్పిన డైలాగులకు అప్పట్లో యమ క్రేజ్ ఉండేది. ఆపై గాయంలో ఆయన ఖండిస్తున్న అనే డైలాగ్ కూడా చాలా ఫేమస్ అయింది. ఇక ఆమె సినిమాలో కోట నట విశ్వరూపం మామూలుది కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే సీరియస్ కామెడీ తేడా లేకుండా ఆయా పాత్రలను అవలీలగా పోషించిన కొందరుంటే, కొందరు నటుల్లో కోట నటనకు పెట్టిన కోటే నిజంగా. సాధారణంగా సినిమా రూట్ మ్యాప్ ఎలా ఉండేదంటే, ఏదైనా ఎల్ఐసి, జర్నలిజం, టీచింగ్, బ్యాంకు వంటి రంగాల్లో జాబ్ చేస్తూ ఆపై నాటకాలాడుతూ అటు నుంచి సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఫైనల్ గా అక్కడ సెటిల్ అవ్వడం. ఈ విషయంలో ఇప్పటికీ చాలా మంది కప్పదాట్లు దాటుతూ ఉంటారు. వారికంటూ అంత తేలిగ్గా ఫీల్డ్లో బిజీ కావడం సాధ్యమయ్యే పనేం కాదు. కానీ కోట అలా కాదు. బ్యాంకు జాబు అది ఇది మొత్తం కట్టగట్టి అటక మీద పడేసి ఎంచక్కా సినిమా ఫీల్డ్లో సెటిల్ అయిపోయారు ఆయన. ఒక సమయంలో ఆయన బాబు మోహన్తో చేసిన మామగారు తరహా కామెడీకి అతి పెద్ద ఫ్యాన్ బేస్ ఉండేది. ఆ తర్వాత ఆయన సీరియస్ యాక్టింగ్ స్కిల్స్ కి సౌత్ లో చాలా సినిమాల్లో యాక్టింగ్ ఛాన్స్లే వచ్చాయి. ప్రకాష్ రాజ్లా ఆయన జాతీయ ఉత్తమ నటుడు సాధించలేకపోయాడు. కానీ ఇంచుమించు అలాంటి వర్సటైల్ లక్షణాలు పుష్కలంగా ఉన్న నటుడు కోట శ్రీనివాసరావు. ఎక్కడో బ్యాంకుల్లో ఉద్యోగం చేసుకుంటూ నాటకాలాడి ఆ నాటకాల ప్రస్థానం కొద్దీ సినిమాల్లోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా నటుడిగా ఎన్నో ఎత్తులకు ఎదిగి ఒక సమయంలో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగాను గెలిచి రాజకీయంగాను తన ప్రస్థానం కొనసాగించి చివరికిదిగో ఇలా తన జీవితానికే టాటా చెప్పి వెళ్ళిపోయారు కోట. ఆయన తన నట జీవితంలో అన్ని కోరికలు తీర్చుకొని వెళ్లారు. కానీ తన కొడుకు అర్ధాంతర మరణంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. ఇటు తనతో పాటు ఎన్నో చిత్రాల్లో కలిసి నటించిన బాబు మోహన్ కి తనకి ఇద్దరికి ఒకటే తరహా పుత్ర శోకం కలగడం అత్యంత విషాదకరం. ఏదేమైనా కోట మృతి టాలీవుడ్ కి తీరని లోటు. కారణం ఏంటంటే, ఆయన లాంటి పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించడానికి ఆయనే మరోమారు నటకోటావతారం ఎత్తాల్సిందే.